గెలిచేది ఒక పార్టీ, జంప్ అయ్యేది మరొక పార్టీ. అట్లాంటి వాళ్ళతో తలనొప్పులు ఎదురవుతున్నటువంటి వేళ ఎక్కువగా సఫర్ అయినటువంటిది ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ. కాబట్టి హిమాచల్ ప్రదేశ్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళది అక్కడ అధికారం ఉంది కాబట్టి పార్టీ ఫిరాయింపుల మీదన ఇది కీలక నిర్ణయం అనమాట. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పింఛన్ సదుపాయాలని నిలిపివేయబోతున్నారు. దీనికి సంబంధించిన సవరణ బిల్లుకి రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు ఈ కొత్త నిబంధన వర్తించబోతుంది. ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్ ప్రదేశ్ శాసనసభ సభ్యులు పింఛన్లు అలవెన్సుల సవరణ బిల్లు 2024ని సుఖ్వీందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీని మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత బుధవారం ఓటింగ్ నిర్వహించారు. ఏదైనా ఒక సమయంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు ఎదుర్కొన్న శాసనసభ్యులకి ఇక మీద పింఛను పొందే వెసులుబాటు ఉండదని ఈ బిల్లులో పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ చట్టాల ప్రకారం 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన శాసనసభ్యులకి నెలకి 36,000 రూపాయలు పింఛను ఇస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అందనీయకుండా ఒక చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.